జై శ్రీరామ్. భారత్ మాతకు జై. ఈరోజు నిన్న నేను బెంగళూరుకు పోయాను. అక్కడ ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు కొన్ని విషయాలు చెప్పాడు మాకు. ఏమిటంటే తల్లిదండ్రులు అంటే ఆయనకు బాగా ఎఫెక్షన్. అంటే తల్లిదండ్రుల పెంపకం ఉన్నాడు, తల్లిదండ్రుల మాటలు నమ్ముతాడు, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాడు. తల్లిదండ్రులు వాళ్ళు చేతగానప్పుడు, ఆర్థికంగా లేనప్పుడు, పిల్లలు ఎట్లాగో మంచి పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటారని అందరి జనానికి తెలుసు. అతను ఏమైందంటే పెళ్లి చేసుకున్నాడు 2019లో మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్నాక 4-5 రోజులకే మీ అమ్మ నా దగ్గర ఉండద్దు, మీ అమ్మ దగ్గర ఉంటే నేను ఉండా అని ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె. వస్తే సరే అని వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి నేను ఉన్న అపార్ట్మెంట్లో రెంట్కి ఉంచాడు. మనకు తెలిసిన అబ్బాయి ఇక్కడే కూకట్పల్లి కాడ. ఇది చెప్పుకుంటా పోయిండు. ఉంచితే వాళ్ళు అక్కడ ఏం గొడవలు పడరేమో, ఇలా మీ అమ్మతో ఉంటే నేను ఉంటా అని ఆమె వెళ్ళిపోయి ఈయన టార్చర్ వేస్తుడు మొదలుపెట్టింది. ఎలా మీ అమ్మ ఉండద్దు, నువ్వు మీ అమ్మ ఉంటే నేను రాను. ఇంకొకటి ఇలా టార్చర్ పెడుతుంటే వాళ్ళు తట్టుకోలేక నాకు ఇప్పుడు ఏం చేసింది, ఆమె పోలీస్ స్టేషన్ పోయింది. పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నేను విడాకులు ఇచ్చేస్తారని. ఆ విడాకులు ఇస్తా అంటే మరి ఇచ్చేసారే మీ ఇష్టమని నేను అన్నాడు. అన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఇది 498A కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు పోలీసులను వీళ్ళను రెచ్చగొట్టి అటు అడ్వకేట్లను నాకు ఇప్పుడు 30 లక్షలు ఇస్తే నేను డైవర్స్ ఇచ్చేస్తా, లేకపోతే ఇవ్వను అని మొదలుపెట్టింది. ఇన్ని విధాల టార్చర్ పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి అన్న నేను నాకు చనిపోవాలని ఉందన్న, ఇవన్నీ చూస్తూ ఉంటే మా అమ్మను నన్ను వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో నిలబెట్టి పొద్దున 7 గంటలు తీసుకుపోయి రాత్రి 11 గంటలకు విడిచిపెట్టాడు. ఇలా చేస్తా అంటే నేను ఎలా ఉన్నానన్నా అని నాకు చెప్పు సలహా ఇస్తే, వద్దు ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకోకు, దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది, నేను మాట్లాడతా అని చెప్పాను. అయితే వీళ్ళు ఆమె 3 లక్షలు ఇచ్చిందన్న నాకు. ఆ 3 లక్షలు అన్న వాళ్ళకి గోల్డ్ కొని ఇచ్చేసాను, అంత అయిపోయింది. ఇంకొక ఇట్లా చేస్తున్నా, అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే లేదు. మా అమ్మను చదువు నన్ను కన్న తల్లి మా నాన్న లేడు, నేను మా అమ్మను విడిచిపెట్టి నేను ఎలా ఉంటా అని ఆ నిర్ణయానికి వచ్చిన సార్. ఇప్పుడు భార్య లేకుండా మంచి అమ్మ లేకుంటే అమ్మను వెళ్ళగొడితే దేశం ఏమనుకుంటుంది? నన్ను ఇన్ని రోజులు సాది పెంచిన అమ్మకు అన్నం పెట్టకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక పబ్లిక్ కూడా చాలా మంది పెద్ద మనుషులలో కూడా పెట్టారు. పెద్ద మనుషులు కూడా వాళ్ళ అమ్మని ఎట్లా పెడతాడు, ఉండాలమ్మని తప్పని చాలా మంది తిట్టిరు. అమ్మాయిని తిట్టినా కూడా ఆమె ఇది వినట్లేదు. వినకుంటే ఇప్పుడు మళ్ళా పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళు రమ్మని అన్నాడు. ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తుంది. నెక్స్ట్ విడాకులు అంటే డైవర్స్ అంటే వాళ్ళు చెప్తారు, జడ్జి చెప్తాడు. జడ్జి ఏదో ఒకటి డిసైడ్ చేస్తాడు. జడ్జి ఇంత లేకపోతే అంత లేకపోతే ఆమెకు డబ్బు లేకుంటే నీకు లేకుంటే ఇవన్నీ చెప్తా ఉంటాడు జడ్జీలు. అది నిర్ణయించిన తర్వాతనే వీళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు నాకు 30 లక్షలు ఇస్తే నేను నీకు డైవర్స్ ఇస్తా, లేకపోతే నేను ఇయ్యా అని కూడా పోతుంది. ఈ అబ్బాయి పాపం భయపడుతుంది. నేను ఒకటే సలహా చెప్పిన, నేను మాట్లాడుతానే బాబు అని చెప్పిన. ఇప్పుడు జరుగుతుంది. నిన్న రాత్రి నేను వేరే కాడున్నా, నాకు ఫోన్ చేసి అన్నా నేను చచ్చిపోవాలనిపిస్తుందన్నా అని నాకు ఫోన్ చేసాడు. చెప్తే ఆగబోయా బాబు, నువ్వు వాళ్ళే ఆలోచన పనులు చేసుకోకు, నేను దాని సొల్యూషన్ చెప్తా, నేను మాట్లాడతాను అని నిన్న మాట్లాడాను. ఇప్పుడు అది నడుస్తుంది. మళ్ళీ రేపు వాళ్ళు కలిసి ఫోన్ చేస్తారు. వాళ్ళు అవైలబుల్ ఏం చెప్తారో ఇని మళ్ళీ మీకు నేను నా కాశెట్ కుమార్ ఇన్ఫాక్ట్ ఇలా ఇది యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియపరుస్తాను. వాళ్ళు ఎవరైనా ఆత్మహత్య సొల్యూషన్ ఉండదు, ఆత్మహత్య చేసుకోవద్దు, మీరందరూ కలిసిమెట్టు ఉండాలి. అమ్మాయిని కూడా మేము మాట్లాడతాం, ఒకవేళ ఉంటుండని లేకపోతే లేదు, కానీ తల్లిని మాత్రం వదిలిపెట్టలేదు, తల్లితో ఉండాలి అని జనం పెద్ద మనుషులు అందరూ చెప్తా ఉన్నారు. పెద్ద మనుషులు చెప్పినప్పుడు వీళ్ళెవరు, ఆమెకు తల్లి లేదా అని జనం వాళ్ళు పెద్ద మనుషులు చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చెప్పారు వాళ్ళకు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీరు చూడండి జాగ్రత్త.